నిన్ను శ్వేతని విడదీయడం కోసం నన్ను శ్వేతబావుని శ్వేత దగ్గర చేర్చి శ్వేత మీద నీకు అనుమానం వచ్చేలా చేసింది. నీ అంతట నువ్వే శ్వేతని పుట్టింటికి పంపించేలా చేసింది. ఈ రిపోర్ట్స్ కోసం నువ్వేం పరిగెత్తొద్దు, నేనే ఇస్తాను, తీసుకో. రాధిక దగ్గర ఎవరున్నారా? రాధిక దగ్గర ఎవరున్నారు? ఆ కార్తీక్ యాక్సిడెంట్ అయిపోయింది కదా అని నీకు ప్రాబ్లం ఉండకూడదు, అందరూ ఇక్కడికి వచ్చామన్నాను. డెన్ దగ్గరికి వెళ్దాం, పదండి. పదండి త్వరగా. కార్తీక్ బాబు,
బాబు, ఇంతకాలం తర్వాత మళ్ళీ నిన్ను చూడగలిగాను. అన్నయ్య ఎలా ఉన్నాడు? అందరూ బాగానే ఉన్నారు. అన్ని విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. రండి రండి. అక్క వీళ్ళు పడిపోయారు. ఎక్కడే పడిపోయారంటే అది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. నోరు మీరా, నువ్వు పద పద. వెళ్ళిపోయి ఉంటుంది అక్క, నాకు డౌటే. అది మనల్ని మోసం చేసిందిరా. వద్దక్కని వినకుండా ఏవో తీరీలు చెప్పు. అది ప్రాక్టీస్ చేసి చెప్పింది. మన బామ్మ మనకే పెట్టింది. అబ్బో దానిపై కూర్చుంటే పేలుద్ది. నేనేం చేసి నన్ను చూస్తున్నా. ఏయ్, పదండి ఆంటీ.
పూజ నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? నేను ఇంత త్వరగా కలుసుకోగలుగుతానని అనుకోలేదు. పూజకి నేనమ్మేంటి బాబు? యశోధర కూడా నన్ను పూజ తెల్లని మాట్లాడుతోంది. నాకేం అర్థం కావట్లేదు. జరిగిందేంటో మీకు తెలియదు కదూ, అందుకే ఇలా ఆశ్చర్యపోతున్నారు. చందు కాదండి మీ కూతురు, పూజ. ఈ పూజే మీ కూతురు. ఎలా? నాకు తెలియకుండా పూజ నా కూతురు ఎలా అయింది? చెప్తానంటే మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్రశాంతంగా పని అయ్యి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండాలే. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఈ మాత్రం లేట్ అవుద్దులే. అమ్ము, ఇంక నయ్యం మనం వీళ్ళేం కాదు. అరే, కారు వచ్చేస్తుంది. ఇదేంటి కారు దలువగలేదు? ఉప్పు బస్తాల్లాంటి మన రౌడీలు బ్యానెట్ మీద పడి సొట్ల బాలేదు అంటే యాక్షన్ ఎపిసోడ్ జరగలేదన్నమాట. నీ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఇక్కడ చూపిస్తున్నాడు నాయన. చేతులు రిపోర్ట్స్ లేవు, మొహాలు చూస్తేనేమో మాడిపోయిన బల్బుల్లా ఉన్నాయి. అంటే ఆ కార్తీకుడు ఫీజు వీకేశాడు. మేడం, రిపోర్ట్లు వేయండి. రిపోర్ట్స్ లేవు, రాధిక లేదు. రాధిక లేదా? అదేంటంటే కొంప తీసి నా సుజుకి నేసారా ఏంటి? పూజ ప్లే చేసిందిరా. రిపోర్ట్స్ ఇవ్వకుండానే రాధికని తీసుకెళ్లిపోయింది. అప్పుడే చెప్పాను, ప్లస్లు మైనస్లు లెక్కలు చెప్పావు. ప్రమాదం ప్లస్ కాంప్రమైజ్ ఈజ్వల్ టు ప్రమాదం కాదని మన ఫూల్స్ అని రుజువు చేసి మరీ వెళ్ళిపోయింది. ఎందుకండి చచ్చిన పావును మళ్ళీ మళ్ళీ చంపుతారు? ఆవిడ చావడం కాదు, మాకు చావు తప్పి కన్ను లొట్టపోయింది. దీనంగా ఉన్న మీ ఫేసులు చూసినప్పుడే అనుకున్నాను జరగరాంది ఏదో జరిగి ఉంటుందని. అటు రాధిక పోయింది, ఇటు రిపోర్ట్స్ లేకుండా పోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? చేయడానికి ఏముందండి, చెక్క భజన తప్ప. ఇహ కార్తీకాడు ఊరుకోడు. వాడి దగ్గర కత్తులు కటార్లు పని చేయకపోయినా ఇంతకాలం ఆ రాధిక మంత్రం బాగా పనిచేసింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. వచ్చేస్తాడండి, ఆడు వచ్చేస్తాడు. తలుపులు పగలగొట్టి రావచ్చు, గోడలు బద్దలు కొట్టుకొని రావచ్చు. బుల్డోజర్ లాంటి ఆడి దెబ్బలకు తట్టుకోవడానికి గనేట్ రాడ్ లాంటి మన రౌడీల వల్ల అవ్వలేదు, మన వల్ల ఏమవుతుంది? మేడం, స్వామీజీ కబురు పెట్టమంటారా? ఎందుకు? సంకటకాలే హరినామస్మరణే. భోగాలం దాపరించినప్పుడు హరినామస్మరణం చేసుకుంటే పుణ్యలోకాలకి చేరుకుంటారని పెద్దలు చెప్తుంటారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. రామా ఏం జరిగిందో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే నీ గోలేంట్రా? వదలండ్రా. రాధిక నా దగ్గర లేదని పూజను వదిలేస్తానా? దాన్ని వదలను. దాని అంత చూసేదాకా నేను నిద్రపోను. ఇంకేం చేస్తావు? నీ దగ్గర ఏముందని పూజ అంత చూస్తావు? ఏది నా దగ్గర లేదురా. ఆ చందు గాని సుజాత గాని రప్పించుకుంటేనే నా దగ్గరకు వచ్చాయి. రప్పిస్తాను, ఆ పూజనే రప్పిస్తాను. నా దగ్గర అది ఆడిన ప్రతి ఆటకి బదులు తీర్చుకునేలా ఆడిస్తాను. శ్రీధర్ కూతురిగా అది దాని తలరాత.
దాన్ని వదలనరా. ఏదో ఒకటి చేసి దాన్ని రప్పిస్తాను. దాన్ని ఆట ఆడించకపోతే నా పేరు యశోధరే కాదు. ఓడిస్తాను దాన్ని ఆట. పూజ, ఇదంతా నిజమా? ఇంకెవరు చెప్పినా నేను అబద్ధం అనుకునేవాణ్ణి. కానీ రాఘవరావు అంకులే స్వయంగా చెప్పారు. యశోదర్ నుంచి మీ బిడ్డను కాపాడటం కోసమే ఆయన ఇలా చేశారు. ఆయన ఊహించినట్టే జరిగింది. పూజ స్థానంలో చందు నిలబడి నానా బాధలో పడింది. పూజ ఆ కష్టాల నుంచి తప్పించుకుంది. ఆంటీ, మీ మనవరాలు. బాబు కార్తీక్, ఇప్పుడు మీ అంకుల్ ఉంటే ఎంత సంతోషించేవారో. తన చివరి నిమిషం వరకు కూతురు కష్టాలు తలుచుకుని అల్లాడిపోయేవారు. కానీ మా అన్నయ్య నా బిడ్డకు ఆ కష్టాలు రావద్దని పొరట్లోనే అలా చేశారు. ఇప్పుడు ఆయన ఉంటే ఎంత సంతోషపడేవారు. కార్తీక్, అన్నయ్యకి నేను వచ్చానని విషయం చెప్తే సంతోషిస్తాడు. నా గురించి అన్నయ్య దిగులు పడి ఉంటాడు. నేను ఒకసారి అన్నయ్యని చూడాలి. అలాగే ఆంటీ. వద్దమ్మా, నీకు తెలీదు. ఇప్పుడు మావిని కలవటం అంత మంచిది కాదు. ఏమ్మా? యశోధర నుంచి నిన్ను తప్పించగానే ఊరుకుంటుందనుకుంటున్నావా? మళ్ళీ నిన్ను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తుంది. నువ్వు మావిని కలవడానికి వెళ్ళినా ప్రమాదమే, మావయ్య నిన్ను కలిసినా ప్రమాదమే. మావిని బెదిరించైనా నిన్ను మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నిన్ను కాపాడుకోవటానికి కార్తీక్ ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డాడో నీకు తెలీదు. ఒకసారి తప్పించుకున్నట్లే తప్పించుకొని ఫోన్ చేసి వస్తానని వెళ్ళి తిరిగి రాలేకపోయా. మళ్ళీ అదే తప్పు చెయ్యొద్దు. ఏం కాదులేమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. ఎదురు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుకోవటానికి జాగ్రత్త పడొచ్చు, కానీ వెనుక నుంచి వచ్చే ప్రమాదం నుంచి ఎలా జాగ్రత్త పడతాం? ఆ యశోధర దొంగ దెబ్బ తీస్తుందే గాని ఎదురుగా రాదు. కార్తీక్, నువ్వైనా చెప్పు. తను చెప్పిన దాంట్లోనూ నిజముందా ఆంటీ? మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తన నుంచి మిమ్మల్ని కాపాడుకోవటం ఇంకో ఎత్తు. యశోధర అవకాశం కోసం ఎదురు చూడదు, అవకాశం కల్పించుకుంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అలా అని అన్నయ్యని చూడకుండా ఉండిపోవాలా? చూడకుండా ఉండమని ఎలా చెప్తానమ్మా? వీలు చూసుకొని మావయ్యని తీసుకురావడం, మావయ్య దగ్గరకు నిన్ను తీసుకెళ్లడమో చేస్తాను. సరేనా? మావయ్య మీద అభిమానంతో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావంటే నా మీదొట్టే. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. అవునంటీ, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. యశోధర, మావయ్య, చంద్రముఖి, రాహుల్, ఇక ఎవ్వరికి భయపడక్కర్లేదు. అమ్మ నా దగ్గరే ఉంది.
జ్వాలే చందు అని ప్రూవ్ చేసే రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయి. హ, ఇక మిగిలింది కార్తీక్ నా మెళ్ళో పసుపు తాడు కట్టడం, ప్యారల్ గా చందు మెళ్ళో ఉరి తాడు పడటం. నిన్ను శ్వేతని విడదీయడం కోసం నన్ను శ్వేతబావని శ్వేత దగ్గర చేర్చి శ్వేత మీద నీకు అనుమానం వచ్చేలా చేసింది. నీ అంతట నువ్వే శ్వేతని పుట్టింటికి పంపించేలా చేసింది. ఈ రోషం పౌరుషం నా దగ్గర కాదు, చేతనైతే మీ అమ్మ దగ్గర చూపించు. బిడ్డనని కూడా చూడకుండా కేవలం నీ స్వార్థం కోసం నా శ్వేత నాకు దూరం చేస్తావా? శ్వేత నీ కోడలు కాకూడదన్న ఒకే ఒక కారణానికి అటు శ్వేత జీవితాన్ని ఇటు నా జీవితాన్ని బలి తీసుకున్నావా? కళ్ళున్నా గుడ్డివాణ్ణి చేసావు. శ్వేత చేసే ప్రతి పనిని నా కళ్ళకి చెడ్డగా చూపించావు. చివరికి నా చేతులతోనే శ్వేతని బయటికి పంపించేలా చేసావు. పిచ్చిత్తను అమాయకంగా ఏమైంది రాహుల్ అంటుంటే మనసులో నువ్వు నింపిన విషయాన్ని దాచుకొని నా చేతులతో నేనే గడప దాటించాను. దగ్గర వాళ్ళని తను చేసిన ప్రతి ప్రయత్నాన్ని నేనే నాశనం చేసుకున్నాను. దీనికంతటికీ కారణం నువ్వు. నీ వల్లే నా బ్రతికిలా అయింది. నిన్ను వదలను. నా ఆవేశం నా శ్వేత జీవితాన్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టకూడదు. ఈ నరకం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పాతగాయాలను మర్చిపోతుంది. ఇప్పుడు శ్వేతకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే మమ్మీ శ్వేతకు ఆ ప్రశాంతత దూరం చేస్తుంది. కక్షతో తను సాధిస్తుంది. నా వలన ఒకసారి పడిన నరకం చాలు. ఇంకా నా శ్వేత బాధపడకూడదు. నా వల్ల కానీ మా మమ్మీ వల్ల కానీ ఎవరి వల్లనైనా కానీ శ్వేత బాధపడకూడదు. మమ్మీతో పోరాడి ఇటు శ్వేతకి ఇబ్బందులు అటు నేను దూరం అయ్యే కంటే దగ్గరగా ఉంటూనే చెడిపోయిన నా జీవితాన్ని ఎలాగో బాగు చేసుకోలేను. చందు అక్కని బయటకు తెచ్చుకోవడానికి, పూజని మమ్మీ నుంచి కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఐ లవ్ యూ శ్వేత. ఐ మిస్ యూ. మమ్మీ, నువ్వు నన్ను మోసం చేశావు. ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు? ఇంతకాలం అమ్మా అమ్మ అంటూ కలవరించావు. ఇప్పుడు ఆ కోరిక తీరిపోయిందిగా. ఈ కోరిక తీరింది కానీ ఒక కోరిక మిగిలిపోయింది. ఏంటది? నేను కోరుకున్నవన్నీ దగ్గరయ్యాయి. ఒక్క నువ్వు మాత్రమే దూరంగా ఉన్నావు. ఇప్పుడు మన మధ్య దూరం ఏముందని? దగ్గరగా ఉన్నా చాలా దూరం ఉంది. 3 ముళ్ళంత దూరం. ఓ, పెళ్లి గురించా? ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను కదా పూజ. మన ప్రయత్నాలు పూర్తయ్యేసరికి
యశోధర మళ్ళీ ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తుంది. అవును బాబు, నేను మీ దగ్గరికి వచ్చినా యశోధర మౌనంగా ఉందంటే ఆ మౌనం చాలా ప్రమాదకరమైందే అయ్యుంటుంది. ఇంతకాలం మీరు యశోధర్ చేతిలో బందీగా ఉన్నారు కాబట్టి మేము ఎటూ నిర్ణయించుకోలేకపోయాం. ఇప్పుడు ఏ భయం లేదు. యశోధర్ ఏం చేయలేదు. త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది. నా కూతురు అనుకున్న చందుతో కూడా నీ పెళ్లి జరిగితే చూడాలని ఆశపడ్డాం. కానీ నా కూతురుతోనే ఈ పెళ్లి జరగాలని రాసిపెట్టింది కాబోలు. ఆ కోరికలా తీరబోతోంది. ఆ ముచ్చటేదో నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు. మీరు ఎంతగా భయపడే ఆ యశోధర ఎదుటే మా పెళ్లి జరుగుతుంది. అంటే ఆ యశోధర మా పెళ్లి ప్రయత్నాలు ఆపటానికి ఎంతో ప్రయత్నించింది. మా పెళ్లి ఆపటం తన తరం కాదు అని చెప్పటానికైనా ఈ పెళ్లికి తన్ను పిలవాలి. వద్దు బాబు, ఆ యశోధర్ని పిలవటం దేనికి? కోరి కష్టాలు తెచ్చుకోవడం తప్ప. చెప్పి రానివ్వమ్మా. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? భయపెట్టడానికి తన దగ్గర ఏముంది? కార్తీక్, నువ్వన్నది నిజమే. ఆ యశోధర రావాలి, మన పెళ్లి చూడాలి. ఏం చేయలేక నిస్సహాయంగా తను చూస్తుండగా తన కళ్ళెదురుగా నువ్వు నా మెళ్ళు 3 ముళ్ళు వెయ్యాలి. బాబు, తొందరపడద్దు. అమ్మా, నువ్వు భయపడుకో. యశోధర ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు. పెళ్లికి యశోధరని రమ్మని చెప్పొస్తాను. చేసిన తప్పులు దిద్దుకుంటాను శ్వేత. మళ్ళీ జీవితంలో అటువంటి తప్పులు చేయను. ఏ జనం ముందైతే నిన్ను అవమానించానో అదే జనం ముందు నిన్ను క్షమాపణ అడుగుతాను. ఇంతకాలం నువ్వేదో ద్రోహం చేసావని, నా జీవితాన్ని నరకం చేసావనుకున్నాను. కానీ నిన్ను అనుమానించి అవమానించి నీకు నరకం చూపిస్తున్నానని అర్థం చేసుకోలేకపోయాను. ఎన్ని మాట్లాడినాను శ్వేత. నా మాటలకు నువ్వు ఆవేశపడటం చూసి అది పొగరు అనుకున్నానే కానీ అందులో నేను ఈ ఆత్మాభిమానం గుర్తించలేకపోయాను. గుడ్డివాడిలా ప్రవర్తించాను. ఏం చెప్పి నేను దగ్గరికి తీసుకోగలను? నా మాటలు, నా చేష్టలు నన్ను క్షమించేలా చేస్తాయా? ఏమైనా సరే, నువ్వు ఏమన్నా సరే నేను పడతాను. మళ్ళీ నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నా ప్రాణంలా చూసుకుంటాను. గతాన్ని మర్చిపోయే వరం ఆ దేవుడు నాకు ఇస్తే మంచి భవిష్యత్తుని నేను నీకు ఇస్తాను. ఇంకెప్పుడు నీ మనసుకి కష్టం కలిగించే పనులు నేను చేయను శ్వేత. జీవితంతో నిన్ను పువ్వుళ్ళు పెట్టుకొని చూసుకుంటాను శ్వేత. ఎక్కడ నిన్ను అవమానించానో అక్కడే నీకు క్షమాపణ చెప్పి నువ్వు క్షమిస్తే కొత్త రాహుల్గా, నీ రాహుల్గా బ్రతుకుతాను. బాధపడకండి. కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా? ఇంతకాలం రాధికని గుప్పిట్లో పెట్టుకుని అందరినీ ఆడించారు. అమ్మయ్యా, పంజరంలో చిలక ఎగిరిపోయింది. పోన్లేండి మేడం, ఇక మనకి ఏ పని లేదు. హాయిగా కూర్చుని బాధపడటం తప్ప. ఆ రాధిక మన దగ్గర ఉన్నంతకాలం ఆ కార్తీక్ గారు రావడం, నలుగురిని తన్నడం, మనం ఆ హాస్పిటల్ బిల్లు కట్టలాగా చావడం. ఇప్పుడు ఆ బాధలు ఏం లేవండి. ఏమండి, ఇంట్లో అయినా వీధిలో అయినా హాయిగా ధైర్యంగా తిరగచ్చు. ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నాం, వీధిలో వచ్చింది ఎవరబ్బా? పూలేంటి నేరుగా ఇంటికి వచ్చేసింది? అమ్మో మేడం, మేడం రండి రండి రండి. ఏంట్రా హడావిడి? కొడతానండి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? అవతల కార్తీక్ గారు వస్తున్నాడండి.
ఏమండి ఆడొచ్చి చేయకూడని పని ఏమైనా చేశాడు అనుకోండి, ఆదుకోవడానికి అడ్డుకోవడానికి ఇంట్లో మగ పురుగు కూడా లేదండి. మీరు రండి చెప్తాను. ఏమండి పనికొచ్చే వాళ్ళ గురించి మాట్లాడి రండి చెప్తాను. అబ్బా మీరు రండి. ఇప్పుడు అర్థమైందా చేసింగ్ ఎట్ట ఉంటాయో? రండి. అమ్మో మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో కాపాడగల ఏకైక స్థలం ఇదొక్కటేనండి. మీరు రండి చెప్తాను. నారాయణ తలుపు తీరా. రే నారాయణ, రే నారాయణ. యశోదరా, యశోదరా. అమ్మగారు ఇంట్లో లేరు బాబు. అలా అని చెప్పమన్నారా? నిజంగా ఇంట్లో లేరు బాబు. ఒకసారి ఇటు తిరుగు. బాబు సత్యం సింహం సుందరం సినిమాలో హీరోయిన్ లాంటి ఫేస్ నాది, చూస్తే తట్టుకోలేరు. ఈ ఇంట్లో ఉండే దరిద్ర ఫేసుల కంటే బానే ఉంటుందిలే కానీ ఒకసారి ఇటు తిరుగు. మగాళ్ళని నేరుగా చూస్తూ నేను మాట్లాడలేను బాబు, నాకు భయం. అలాగా, సరే. వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మయ్యా. అమ్మయ్యా. నీ దగ్గర ఎక్స్ట్రాలే అనుకున్నాను, వేషాలు కూడా చాలా ఉన్నాయిరా. ఏంట్రా దాచుకుంటున్నావు? బట్టలు ఉన్నాయిగా. రాణిగారు ఎక్కడా? బయటికి వెళ్ళారు బాబు. తోక లేకుండా తల బయటికి వెళ్ళని తెలుసు కానీ నిజం చెప్పు. నిజంగానే వెళ్ళారు బాబు. అవునా? మరి నువ్వు ఒక్కడే ఇంట్లో ఏం చేస్తున్నావురా? దొంగతనం చేద్దామని వచ్చావా? బాబు ఈ ఫేస్ మీకు అట్లా కనిపిస్తుందా? నీ యాదవ ఫేస్ మీద అంత క్లియర్ గా బోర్డు పెట్టి ఉంటే ఇంకా అలా అడుగుతావేంట్రా? ఏం దొంగతనం చేద్దామని వచ్చావు? బాబు నేను ముందే చెప్తున్నాను, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం లేవు. ఆల్రెడీ తమరు కొట్టిన దెబ్బలకి ఎముకలన్నీ సున్నం అయిపోయినాయి. అదే ఎముకల మీద అదే దెబ్బలు తగిలితే జీవితంలో అతుక్కోని డాక్టర్ గారు మరీ చెప్పారు. మరి అలాంటప్పుడు నిజం చెప్పాలి కదమ్మా, చెప్పు. బయటికి వెళ్ళారు. సరే, నీ ఎముకల మీద కంటే మీ మేడం గారి మీదే ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? బాబు సైరన్ ఆపు, విషయం చెప్పు. ఎక్కడికి వెళ్ళారు? కొట్టకుండా రావాలి మరి. ఎక్కడ్రా మీ మేడం మేడం? గారు ఇక్కడ లేరండి. సీక్రెట్ మెయింటైన్ చేయడం కూడా చేత కదేంట్రా నీకు? బాత్రూమ్ లో దాక్కుందా మీ మేడం? అది బాత్రూమ్ కాదండి, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. అవునా? హలో యశోధరాదేవి, ఇప్పటికైనా అర్థమైందా నీ పరిస్థితి ఏంటో? చుట్టూ 10 మందిని చూసి రెచ్చిపోవటం కాదు. నిన్నేమన్నా చేయాలనుకుంటే ఇక్కడ కాదు, నీ డెన్లోనే నీ పాడి కట్టేవాణ్ణి. నీకో గుడ్ న్యూస్ చెప్పేద్దామని వచ్చాను. త్వరలో పూజతో నా పెళ్ళి. నిజమా బాబు? అది ఆపాలనుకుంటే బలగంతో రా, ఆశీర్వదించాలనుకుంటే నువ్వురా. ఎలా వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం రావాలి. నీ సమక్షంలోనే మా పెళ్లి జరగాలి. నువ్వు రాకపోయినా నేనొచ్చి తీసుకెళ్తాను. ఈ మాట చెప్దామని వచ్చాను. ఇక నువ్వు ధైర్యంగా బయటికి రావచ్చు. రాలేరు బాబు, మీరు వస్తున్నారని తెలిస్తేనే వణికిపోయారు. ఎదురుగా ఉంటే నిలబడగలరా?
పెళ్ళికి నువ్వు కూడా ఓ రావాలి. ఆ, బాబు యాక్షన్ ఎపిసోడ్ కు మాత్రం దూరంగా ఉంటానే. అసలు డాక్టర్ గారు అట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయొద్దన్నాడు. ఆ విషయం మీ మేడంనే అడగాలి. అసలు ఆ మనిషికి నేను ఎన్నిసార్లు చెప్పాను బాబు, బుద్ధి ఇచ్చాను. లేదు బాబు. వస్తాను, బాయ్. అమ్మయ్యా, తెలియక అందరూ తుఫాను ముందు ప్రశాంతత అంటారు గాని ఛీ, తుఫాన్ తర్వాతే ప్రశాంతత. మేడం మేడం ఎక్కడున్నారు మేడం? గాలి ఆడుతుందా? మేడం మేడం మీరు అనవసరంగా భయపడి లోపల దాక్కున్నారు గాని ఆడెప్పుడో వెళ్ళిపోయాడు. రేయ్, నేను ఇక్కడున్నానన్న విషయం ఎవరు చెప్పారా? అంటేనండి రాగానే ఎప్పుడు లేంది చాలా రెస్పెక్ట్ గా అడిగానండి. దాంతో కాదలేదు. ఏంటంటే ప్రధానికి స్కూల్లో టీచర్ కొట్టాడు కొడతారు. కొట్టడం కాదురా, నరుకుతా. చూపిస్తే ఏమైందంటే ప్రధానికి ఇదైపోతారు. నేను చూపించాను కాబట్టి మర్యాదగా 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు. లేకపోతే 4 ముక్కలుగా నరికి వెళ్ళేవాడు. ఏమండి మీరు బ్రహ్మాండమైన పెళ్లి పిలుపు మిస్ అయ్యేవాళ్ళు కదా. అదొక పెళ్లి, దానికి వాడు పిలుపు. అవునండి, సింగిల్ గా వెళ్దామా గ్యాంగ్ తో వెళ్దామా? ఏ గ్యాంగ్ తో అయితే డ్రాప్ అవుదామని. ఛీ! ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. రెగ్యులర్ స్టైలేనండి, మీరు మాత్రం తప్పకుండా చూసి తీరాలి. అంటే మనకు అంతకు మించి వేరే గత్యంతరం లేదు కదండి. మీ బ్రహ్మాస్త్రం రాధిక ఇప్పుడు అక్కడ ఉంది. అంటే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉన్నట్టు గానీ వాళ్ళ జుట్టు మన చేతిలో ఉన్నట్టు కాదు కదండి. మరి ఎట్టా ఆపుతారండి? చూస్తూ ఉండు, ఆపుతాను. గతం మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. భవిష్యత్తునన్నా అవి మర్చిపోయేలా చేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు కావాలి? మిమ్మల్ని సార్, ఎవరు కావాలి? శ్వేత గారిని కలవాలి. ఓ అలాగా. హలో, ఇక్కడ గొడవ పడే వాళ్ళకి ప్రవేశం లేదని బోర్డు పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. వెళ్ళొచ్చు. నేను గొడవ పడటానికి రాలేదు. ఈ మాట 10 నిమిషాల తర్వాత మర్చిపోతారుగా. ప్లీజ్, నేను నా ఉద్దేశంతో రాలేదు. ఒకసారి శ్వేతతో మాట్లాడి వెళ్ళిపోతాను. మేడం గారు సార్తో మీటింగ్లో ఉన్నారు. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. సార్, మీరు అరవడం, మేము బయటికి నెట్టేయడం ఇవన్నీ ఎందుకు చెప్పండి. వెళ్ళండి. నిజంగా నేను గొడవ చేయడానికి రాలేదు. ఒకసారి శ్వేతతో మాట్లాడి వెళ్ళిపోతాను, అంతే. సరే ఉండండి, పిలుస్తాను. ఓకే. సో దిస్ ప్రపోజల్ ఈజ్ వెరీ అర్జెంట్. సార్, ఆ రాహుల్ గారు వచ్చాడు. శ్వేత గారితో ఏదో మాట్లాడాలి. రాహుల్ గారు ఏంటి మర్యాదగా మాట్లాడలేవా? సారీ సార్. ఆగు శ్వేత, అతనితో నేను మాట్లాడతాను. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి. కిట్టు, అతన్ని నా క్యాబిన్లోకి పంపించు. అలాగే సార్. సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. అలాగే. హలో, కబుర్లు ఇంటి దగ్గర పని చేయండి. మే ఐ కమ్ ఇన్? యా. మళ్ళీ ఎందుకు వచ్చావు? శ్వేతతో మాట్లాడాలి. మాట్లాడేదేముంది? వచ్చినప్పుడల్లా గొడవ పట్టడానికి కానీ వచ్చేది లేదు సార్. తన పట్ల ఇప్పటివరకు నేను చాలా తప్పులు చేశాను. చేసిన తప్పులు దిద్దుకోవాలని వచ్చాను. ఏంటి నువ్వు అనేది?